Yeah, dear students, now we are seeing Maths 1A. Maths 1Aలో మనము 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాము. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 12. ఆ క్వశ్చన్ నెంబర్ 12లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాము. లెట్ us see the second very ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. లెట్ us see the second very ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మోస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయమ్మా. సో జాగ్రత్తగా దీన్ని చదవాలి. ఈజీగా ఉంటుంది, ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు. చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటమ్మా క్వశ్చన్ మరి ఇక్కడ, ఇఫ్ ద పాయింట్స్ హూస్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ 3i మైనస్ 2j మైనస్ k ఇది ఒక వెక్టార్ అమ్మా. 2i ప్లస్ 3j మైనస్ 4k ఇది రెండో వెక్టార్. మైనస్ i ప్లస్ j ప్లస్ 2k ఇది మూడో వెక్టార్. 4i ప్లస్ 5j ప్లస్ లాంబ్డా k ఇది నాలుగో వెక్టార్. ఆర్ కోప్లెనార్. ఇఫ్ ద పాయింట్స్ హూస్ పొజిషన్ వెక్టర్స్ ఆర్ కోప్లెనార్, అంటే 4 పాయింట్స్ ఇచ్చారు కదా, ఇవి ఎలా ఉన్నాయట, కోప్లెనార్. ఎలా ఉన్నాయట ఇవి, కోప్లెనార్. దెన్ షో దట్ లాంబ్డా ఈక్వల్ టు -146/17. చాలాసార్లు చేసిన ప్రాబ్లం మనం ఇది. ఈసారి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. రైట్, ఎలా చేయాలి సార్ మరిది, ఇది ఏంటి సార్, ఓకే ఈజీగా ఎలా చేయాలి సార్, చూడండి అమ్మా. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చాడు, 4 ఇచ్చాడు. పొజిషన్ వెక్టార్స్ ఆర్ అంటే ఇఫ్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చాడు, వాటి యొక్క పొజిషన్ వెక్టార్లు ఇవి. పొజిషన్ వెక్టార్లు అంటే ఏం రాస్తామమ్మా, యాక్చువల్గా పాయింట్ అంటే ఏంటంటే PQR, ఇది PQRS, ఓకేనా. పాయింట్ అంటే ఏంటిది PQRS కదా. కానీ ఇక్కడ పొజిషన్ వెక్టర్ అన్నాడు కాబట్టి మనం ఎలా స్టార్ట్ చేయాలి ప్రాబ్లం అంటే, డియర్ స్టూడెంట్స్ ఎలా స్టార్ట్ చేయాలమ్మా అంటే, ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, దీన్ని OP అనుకుంటాం. పొజిషన్ వెక్టర్ దేంతో డినోట్ చేస్తామమ్మా, OP. సో చూడండి ఇక్కడ ఏం లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాం, OP. ఇదే దీన్నే మనం ఏమంటున్నామమ్మా, OP. ఏమంటున్నాం OP, ఓకే, OP. సో ఇదేమ్మా OP. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఇచ్చాడు కదా, దీన్ని ఏమనుకోవాలి, OQ, ఓకేనా, OQ. ఈ థర్డ్ ఇచ్చాడు కదా, దీన్ని ఏమనుకోవాలి, OR, ఓకేనా. సో ఇది ఫస్ట్ చూడమ్మా, ఇది ఫస్ట్ OP, ఓకేనా. ఇది సెకండ్ OQ, ఇది థర్డ్ OR, ఓకేనా అమ్మా. ఇది ఫోర్త్ OS, ఓకేనా. సో OP, OQ, OR, OS 4 పాయింట్లు, ఏం లేదు, ఓకేనా. ఆర్ కోప్లెనార్, ఇది క్వశ్చన్లో ఇచ్చిండు, మనం ఏం చేయలేదు ఇక్కడ, క్వశ్చన్లోనే ఇచ్చిండు ఇవి, ఓకేనా. ఇవి క్వశ్చన్లోనే ఇచ్చాడు, రైట్. సో ఇట్లా ఇది రాసాం, ఫస్ట్ స్టెప్ రాసాం. హోప్ అండర్స్టూడ్, ఓకేనా అమ్మా. చాలా మ్యాక్సిమం ఇలా మనం డిస్కస్ చేసే ప్రాబ్లం ఇలా ఉంటాయి. ఇలా వెక్టార్స్ ఇస్తే మనం ఇది OP అనుకుంటాం, OP, ఓకేనా అమ్మా. OP, ఇది OP, ఇది OQ, ఇది OR, ఇది OS. OP, OQ, OR, OS, ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఎలా ఉన్నాయట ఇవి, కోప్లెనార్ ఉన్నాయట. ఎలా ఉన్నాయటమ్మ ఇవి, కోప్లెనార్. దానికోసం ఏం చేస్తామమ్మా అంటే, వెరీ సింపుల్. చూడండి ఏం చేస్తామో, వాట్ వి డూ, ఓకే. ఇక్కడ మనం కొత్తగా ఒక పాయింట్ P ఫిక్స్ చేసుకుంటాం. మనకు 4 పాయింట్లు ఉన్నాయి కదా, PQRS. ఏం చేస్తామంటే ఫస్ట్ PQ ఫైండ్ చేస్తామమ్మా. ఏం ఫైండ్ చేస్తాం, PQ, ఓకేనా. PQ, అట్లనే PR, అట్లనే PS. చూడండి అన్ని PPతో స్టార్ట్ అయినాయి, చూడండి PPతో స్టార్ట్ అయినాయి. అంటే ఏదో ఒక ఫిక్స్ చేసుకోవాలి మనం. జనరల్గా ఏది ఫిక్స్ చేసుకున్నా ఓకే, స్టార్టింగ్ P కాబట్టి మనం P అంటున్నాం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, PQ, PR, PS మనం ఫైండ్ చేసుకోవాలి. PQ, PR, PS, ఓకేనా. PQ, PR, PS. మరి PQ ఎలా ఫైండ్ చేస్తారు సార్, ఇది ఏంటిది, వెక్టర్. ఇది ఎలా వస్తుంది సార్ అంటే, చూడండి PQ కదా, సెకండ్ Q. సో OQ మైనస్ OP అమ్మ. PQ ఎలా వస్తుంది, OQ మైనస్ OP. చూడండి ఇక్కడ PQ రావాలంటే ఏం చేయాలి, OQ సెకండ్ Qలోకి వెళ్ళి P తీసేయాలి, అంటే OQలోకి వెళ్ళి OP తీసేయాలి, ఓకేనా అమ్మా. OQలోకి వెళ్ళి OP తీసేయాలి, రైట్. మరి OQ అంటే ఏంది, ఆల్రెడీ రాసుకున్నాం కదా మనం, ఇదే కదా OQ. OP, OQ, OR, OS. OP, OQ, OR, OS. సో ఏం చేయాలమ్మా, OQ అంటే ఏంటిది, ఇక్కడ 2i ప్లస్ 3j మైనస్ 4k. 2i ప్లస్ 3j మైనస్ 4k అలాగే వెళ్ళి తీసేయాలి. మైనస్ ఏం మైనస్ చేయాలటమ్మా, OP ఏంటిది మరి, 3i మైనస్ 2j మైనస్ k. 3i మైనస్ 2j మైనస్ k, ఓకే. సప్రాక్షన్ చేయాలి. ఎలా సప్రాక్షన్ చేస్తే తెలుసు కదా, ఎలా సప్రాక్షన్ చేస్తారో మాకు చూడండి. ఐలకి వెళ్ళి I తీసేయాలి. 2iలకి వెళ్ళి ఏం తీసేయాలి, -3i, ఓకేనా. సో ఏం చేయాలమ్మా, 2iలకి వెళ్ళి
మైనస్ 3i తీసేయాలి. ఎంత చెప్పండి? 2iలోకి వెళ్ళి మైనస్ 3i, 2iలోకి వెళ్ళి మైనస్ 3i ఎంత? మైనస్ i కదా. 2 మైనస్ 3 ఎంత? -1 కదా. -1 కదమ్మా. 2 మైనస్ 3 -1. సింపుల్. 3 - 2 1 అని తెలుసు. ఇది ఎవరని చెప్తారు? చిన్నపిల్లలని చెప్తారు. 3 - 2 1. కానీ 2 - 3 -1. ఎప్పుడైతే పెద్ద నెంబర్కి మైనస్ ఉంటుందో మైనస్ వస్తుంది అంతే. సో 2i - 3i -i. ఓకేనా అమ్మా? సో -i. అట్లనే 3j ఇక్కడ 3jలకి ఏం తీసేయాలి చూడండి. ఇక్కడ మైనస్, ఇది మైనస్, ప్లస్ అవుతుందమ్మా. ఇది మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ 2j అన్నట్టు. 3j ప్లస్ 2j. ఇది మైనస్ ఉన్నది కన్ఫ్యూజ్ కాకూడదు, ప్లస్ అవుతుంది ఇది. సో 3j ప్లస్ 2j ఏమవుతుందమ్మా? 5j. ఓకేనా? 5j. నెక్స్ట్ -4kలోకి వెళ్ళి ఏం తీసేయాలి చూడండి. మళ్ళీ ఇది మైనస్ మైనస్ ఏమవుతుందా? ప్లస్ అవుతుంది. అంటే -4k, ఇది ప్లస్ k, మైనస్ k కాదు, ప్లస్ k. మైనస్ బయట ఉంది కాబట్టి. సో -4k ప్లస్ k అమ్మా. -4k ప్లస్ k ఎంతమ్మా? -4k ప్లస్ k -3k అంతే కదా. ఎందుకంటే ఇది -4, ఇది 1. -4 + 1 ఎంత? -3 కదా. పెద్ద నెంబర్కి మైనస్ ఉంటే మైనస్ వస్తుంది కదా. సో అట్లా అందుకని ఏమైంది? ఇది -3j అయింది. హోప్ యూ అండర్స్టూడ్. అర్థమవుతుంది అనుకుంటున్నా. అలానే ఇప్పుడు ఏం చేయాలి మరి? పిఆర్ ఫైండ్ చేయాలి. ఏం చేయాలమ్మా? పిఆర్ ఎలా ఫైండ్ చేస్తారు? పిఆర్ ఓఆర్ మైనస్ ఓపి. చూడండి, ఓఆర్ మైనస్ ఓపి. ఓకేనా? ఓఆర్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కమ్మా. ఓఆర్, ఇది ఓఆర్. సో ఓఆర్ మైనస్ ఓపి. ఓకేనా? ఓఆర్ మైనస్ ఓపి. ఇంతకుముందు చేసినట్టుగా సపరేషన్ చేసి ఇది వస్తుంది. ఓకే రైట్. ఎట్లా? -i -2i -3i, j -3j -2j, 2k -4k, 2k + 4k 6k అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలమ్మా? పిఎస్. గుర్తుపెట్టుకోవాలి. PQ పిఎస్ ఎలా ఫైండ్ చేస్తారమ్మా? ఓఎస్ మైనస్ ఓపి. చూడండి, ఎస్లోకి వెళ్ళి పి తీసేయాలి. ఓఎస్ మైనస్ ఓపి. ఓఎస్ అంటే ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. ఓఎస్ ఏదమ్మా? ఓఎస్ ఇది ఓఎస్. 4i + 5j + λk. ఓకేనా? 4i + 5j + λk మైనస్ ఇళ్ళకి ఏం తీసాలి? ఓపి ఏంటిదమ్మా? 3i - 2j - k. సో ఏమొస్తుంది సార్? చూడండి ఇక్కడ 4iలోకి వెళ్ళి 3i అయిపోతే i అమ్మా. 5jలోకి వెళ్ళి ఇది ఏమైతే? ప్లస్ మైనస్ ప్లస్ కదా. సో 5j + 2j 7j కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ లాంబ్డా ఉంది కాబట్టి కొంచెం మనం చూడండి. లాంబ్డా అంటే ఇక్కడ చూడండి, లాంబ్డా కేలోకి వెళ్ళి ఏం తీసేయాలమ్మా? లాంబ్డా కేలోకి వెళ్ళి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కే. చూడండి, ఇది చూడండి ఒకసారి. లాంబ్డా కే ప్లస్ కే ఎంత సార్? ఈ లాంబ్డా ఏంటో తెలియదు మనకు. ఓకేనా? సో ఎలా చేస్తామమ్మా? చూడండి, లాంబ్డా కే ప్లస్ కేని ఇక్కడ కే కామన్ తీస్తాం. కేకే రెండు ఉన్నాయి, కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? లాంబ్డా +1. ఓకేనమ్మా? లాంబ్డా +1 కే అవుతుంది అనమాట. లాంబ్డా +1 కే. లాంబ్డా ప్లస్ కే ఈజ్ లాంబ్డా 1 + k. ఓకేనమ్మా? లాంబ్డా కే ప్లస్ కే ఎంతమ్మా? లాంబ్డా +1 కే. ఓకే, అదే రాస్తాం ఇక్కడ. లాంబ్డా +1 కే. ఓకే, సో ఇట్లా మనము ఫైండ్ చేస్తామమ్మా. ఏం ఫైండ్ చేస్తున్నాం? PQ PR PS. హోప్ యూఆర్ అండర్స్టూడ్. ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు కోప్లనార్ అంటే ఏందమ్మా? అంటే కోప్లనార్ అంటే ఏంటంటే బాక్స్ ఆఫ్ ఈ 3 PQ PR PS 0 కావాలమ్మా. వెన్ ఎవర్ పాయింట్స్ ఆర్ కోప్లనార్, ఓకేనా? వెన్ ఎవర్ ద గివెన్ వెక్టార్స్ ఆర్ కోప్లనార్, ఓకేనా? అప్పుడు ఈ PQ PR PSగా దాన్ని బాక్స్లో రాసుకోవాలి. ఇట్లా బాక్స్ అంటాం దీన్ని. బాక్స్ PQ PR PS ఈజ్ 0. కోప్లనార్ అయితేనే 0. ఈ కోప్లనార్ అని ఇచ్చింది కాబట్టి 0 = 0 రాసుకోవాలమ్మా. బాక్స్, ఓకేనా? బాక్స్ PQ PR PS ఈజ్ 0. బాక్స్ PQ PR PS ఈజ్ 0. మరి బాక్స్ అంటే ఏంటి సార్? బాక్స్ అంటే ఏం లేదమ్మా. బాక్స్ అంటే ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాక్స్ అంటే డిటర్మినెంట్. బాక్స్ అంటే ఏంటిదమ్మా? డిటర్మినెంట్ షుడ్ బి 0. ఏ డిటర్మినెంట్ సార్? మరి ఏం తీసుకోవాలి? డిటర్మినెంట్ లోపల ఏం తీసుకోవాలి? ఈ బాక్స్ అంటే ఏంటంటే డిటర్మినెంట్ అమ్మా. బాక్స్ అంటే ఏంటంటే డిటర్మినెంట్ ఎలా తీసుకోవాలి సార్? చూడండి, ఇప్పుడు PQ PR PS ఫైండ్ చేసినాం కదమ్మా. చూడండి, ఈ కోషన్ చూడండి, -1 5 -3. అదే ఇక్కడ రాస్తున్నాం చూడండి. -1 5 -3. ఓకే, -1 5 ఎక్కడికి వచ్చింది సార్? -1 5 -3 ఎక్కడికి వచ్చేసినారంటే చూడండి, ఇక్కడికి వెళ్ళమ్మా. ఇది PQ, ఫస్ట్ PQ వాల్యూ ఇది. -1 5 -3. -1 5 -3. మరి నెక్స్ట్ ఏమొస్తుంది సార్ అంటే ఇది వస్తుందమ్మా. -3 -2 6. -3 -2 6. అదే ఇక్కడ రాస్తాం మనం. ఓకేనా? ఓకే.
మంచిగా ఇక్కడ మిస్టేక్ అయింది ఇక్కడ, రైట్. -3 -2 6. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు? -4 3 3. ఓకే, సమ్వేర్ ఇట్ వెంట్ రాంగ్. ఓకేనమ్మా, ఇది -3 -2 6. చెక్. -3 -2 6 అమ్మా, ఇది చేంజ్ చేసుకోండి. -3 -2 6. ఓకే, -3 -2 6. -3 -2 6. ఓకే, నెక్స్ట్ ఏం రాస్తామమ్మా? చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏం రాస్తాం? 1 7 లాంబ్డా ప్లస్ 1. 1 7 లాంబ్డా ప్లస్ 1. చూడండి ఇక్కడ 1 7 లాంబ్డా ప్లస్ 1. 1 7 లాంబ్డా ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని డిటర్మెంట్ ఫైండ్ చేయాలమ్మా. దీని డిటర్మెంట్ ఫైండ్ చేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది. ఇక్కడ డిటర్మెంట్ ఫైండ్ చేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది. సో ఎలా ఫైండ్ చేస్తారో సార్ చూడండి ఒకసారి. అదే రాస్తున్నాను ఇక్కడ. -1 5 3 అమ్మ. -1 5 -3. ఓకేనా? -3 -2 6. 1 7 లాంబ్డా ప్లస్ 1. ఓకేనా అమ్మ? ఇది 0. ఓకేనా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే లాంబ్డా వాల్యూ రావాలమ్మా. దీన్ని సాల్వ్ చేస్తే మనం లాంబ్డా వాల్యూ రావాలి. ఎట్లా వస్తుంది సార్ దీన్ని? లాంబ్డా వాల్యూ ఎట్లా ఫైండ్ చేస్తాం? తెలుసు కదమ్మా. ఇట్లా ఈ డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేయాలి? ఒక రో తీసుకుంటాం కదా, ఇట్లా రో తీసుకుంటాం కదా. ఏంటిది? -1 ఆఫ్ ప్లస్ -5 ఆఫ్ -3 ఆఫ్ ఈక్వల్ టు 0. అంతే కదా. -1 ఇది ఇప్పుడు కూడా ఈ రెండు సేమ్ ఉంటాయమ్మా. -1 అంటే -1 రాసుకుంటాం, -3 అంటే -3. కానీ ఇది ఏమవుతుంది? సైన్ చేంజ్ అవుతుంది. +5 కాస్త ఏమవుతుంది? -5 అవుతుంది కదా. మరి ఎలా చేస్తాం డిటర్మెంట్? గుర్తుంది కదా మీకు. సో -1 ఫైండ్ చేయాలంటే ఏం చేస్తామమ్మా? -1 ఫైండ్ చేయాలంటే దాని యొక్క రో కాలం తీస్తాం కదా ఇట్లా, అంతే కదా. తీసిన తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఓకే, -1 ఒక డిటర్మెంట్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఇలా మూసి ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. -2 ఇంటూ లాంబ్డా ఏమవుతుందమ్మా? -2 లాంబ్డా. -2 ఇంటూ 1 ఏమవుతుందమ్మా? -2 కదా. ఇది దీని యొక్క ప్రొడక్ట్. -2 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 ఏమవుతుంది? -2 లాంబ్డా -2. ఓకేనా? నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ 6 42. కానీ -42 రాయాలి. ఎంతమ్మా? -42. సో ఇది -1 యొక్క మనం డిటర్మెంట్ ఫైండ్ చేస్తాం. అలానే నెక్స్ట్ ఏం చేస్తాము? -5 ఇలా చేస్తాం. ఇదే కదా, ఇట్లా ముయ్యాలి కదా. -5 ఇలా మూస్తే ఏమొస్తుంది మనకు? మనకేం మిగిలిన 4 వాల్యూస్? -3 6 1 లాంబ్డా ప్లస్ 1. సో -3 ఇంటూ లాంబ్డా ఏమవుతుందమ్మా? -3 లాంబ్డా. ఓకేనా? నెక్స్ట్ -3 ఇంటూ 1 ఏమవుతుందమ్మా? -3 కదా, -3. తర్వాత 1 ఇంటూ 6 -6. ఓకేనా? అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? -3 చూడాలి. -3 చూస్తే మనకు 4 వాల్యూస్ మిగిలినాయి మళ్ళీ. -3 -2 1 7. -3 7 ఎంత? -21. 1 ఇంటూ -2 కానీ రాసేది ఎంతమ్మా? +2. సో ఇలా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందమ్మా? -1 -2 లాంబ్డా. ఇక్కడ ఏమైంది? ఇక్కడ -2 -42 అంటే -44. ఓకేనా? -5 ఆఫ్ ఇదేమైందమ్మా? -3 లాంబ్డా. -3 -6 -9 అయింది. -3 ఆఫ్ -21 + 2 -19 అయిందమ్మా, ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. -1 ఇంటూ -2 లాంబ్డా 2 లాంబ్డా. -1 ఇంటూ -44 + 44. -5 ఇంటూ -3 లాంబ్డా ప్లస్ 15 లాంబ్డా. ఓకేనా? తర్వాత -5 ఇంటూ -9 ఏమవుతుందమ్మా? 45. -3 ఇంటూ -97 ఎంతమ్మా? +57. 19 57 అనమాట, ఈక్వల్ టు 0. ఓకేనా? రైట్. ఇలా రాసినాక ఇప్పుడు మనకి ఏం కావాలి? యాక్చువల్లీ ఏమని ప్రూవ్ చేయమంటాడు? లాంబ్డా ఈక్వల్ టు -146/17. ఇదేగా ప్రూవ్ చేయమంటున్నాడు. అది రాస్తే అయిపోయా. అంటే దీన్ని సాల్వ్ చేస్తే అదే వస్తుంది మనకు. ఓకేనా? దీన్ని సాల్వ్ చేస్తే అదే వస్తుంది, అదే రాస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ వి ఫైండ్ లాంబ్డా వాల్యూ. లాంబ్డా వాల్యూ ఏమైందమ్మా? -146/17. -146/17. ఓకేనా? సో ఈ విధంగా వీ హ్యావ్ టు ఫైండ్ ద లాంబ్డా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ రావచ్చు ఈసారి.